ఆలయం డోలేశ్వర్ మహాదేవ ఆలయం. ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ మనకి పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి శివుడు దర్శనం చేసుకుందాం అనుకున్నారు. ఈ శివ దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, శివుడి దగ్గరికి వద్దామనుకుంటే శివుడు మాయమైపోయి వాళ్ళకి కనిపించకుండా వెళ్దామని అనుకున్నాడు. అప్పుడు శివుడు 5-6 రకాలుగా శివుడు మారిపోయాడు అనమాట. దాంట్లో ఈ తల భాగంగా మారింది డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్. సాధారణంగా భక్తులు కేదార్నాథ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు కేదార్నాథ్ పశుపతి ఆలయానికి వెళ్తారు. కానీ డోలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకుంటేనే ఈ పూర్తి యాత్ర పూర్తయిందనేది భావన. ఇలా ఈ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన అదృష్టం దురదృష్టం ఏమిటంటే, ఇలాంటి విషయాలు చాలా మనకి తెలియలేదు. ఇక్కడ దాకా వచ్చేదాకా కేదార్నాథ్ ఒక్కటే తెలుసు, కానీ డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ గురించి మనకి తెలియలేదు ఇప్పటివరకు. ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీంతోపాటు తల డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే, తర్వాత ఒక్కొక్క భాగంగా శివుడు మారిపోయాడు కదా. దీంట్లో తల డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్, పుట్టం వచ్చేటప్పటికి కేదార్నాథ్ అవుతుందట, చేతులు తుంగనాథ్ అవుతాయట, నాభి మధ్య మహేశ్వర్ అవుతుందంట, ముఖం రుద్రనాథ్ అవుతుందంట, జుట్టు కల్పేశ్వర్ అవుతుందంట. ఇలా క్షేత్రాలను అన్నింటినీ కలిపి పంచకేదార్ అంటారంట. ఈ పంచకేదార్లో కేదార్నాథ్ ఒక్కటే తెలుస్తుంది, కానీ మనకి తలభాగమైనటువంటి ఈ డోలేశ్వర్ మహాదేవ్ గురించి మనకి ఇప్పటికీ తెలియలేదు. మన కేదార్లో మనం ఇప్పటివరకు అనుకున్నది కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్మహేశ్వరు, కల్పేశ్వర మహాదేవ్, ఈ 5 పంచకేదార్లు అనుకున్నాను. కానీ ఈ యొక్క డోలేశ్వర్ మహాదేవ్ గురించి ఇంతవరకు తెలియలేదు. మన అదృష్టం దురదృష్టం వింటున్నాము. ఇది తలభాగంగా ఉన్నది. ఇది తలభాగం అయి ఉండి ఈ తలభాగాన్ని చూడకుండా మిగతా వాటి గురించి తెలుసుకోగలిగాం. మన భారతదేశానికి తలభాగం పైన ఉన్నట్లుగానే ఈ డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కూడా మనకి తలభాగం అయినటువంటి నేపాల్లో ఉంది. ఇది తెలుసుకోవడం మనకి ఈ ChatGPT, గూగుల్ వల్ల ఇవన్నీ తెలుసుకోగలగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇవన్నీ లేకపోయిందంటే ఈ ఒకసారి ఈ గుడి మొత్తం చూపించు. ఈ గుడి మొత్తంలో చూస్తే నీకు అర్థమవుతుంది. సాధారణంగా ఏదో కళ్యాణ మండపం చిన్న గుడి మాదిరిగా కనిపిస్తుంది, మనకి సందు చివరన ఆంజనేయ స్వామి గుడిలా కనిపిస్తుంది. కానీ ఇంత ప్రసిద్ధమైన క్షేత్రం అనే విషయం మనకి ఈ ChatGPTలో చూస్తే తప్పించి మనకి తెలియలేదు. కానీ ఒక్కటి, నందులు బాగా ఎక్కువ పెద్దదిగా ఉంది. ఈ గుడిలో ఆ నీళ్లు రావడం, కొండలపై నుంచి నీళ్లు రావడం, అవి అద్భుతంగా ఉన్నాయి. ఇంకెక్కడ మనకి అంత మంచి నీళ్లు వచ్చేటట్టు కనిపించలే. ఇప్పటికి నేను 2 సార్లు ఆల్మోస్ట్ చివరికి స్నానం చేసేసా. ఆ నీళ్ళు చేతిలో పోసుకుంటే ఎలా ఉన్నాయంటే, ఆ కొండల్లో నుంచి వస్తున్న నీళ్ళు అది చాలా అద్భుతంగా, అంత మంచిగా ఉన్నాయి నీళ్లు. నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉంటే స్నానం చేసేద్దాం ఉంది. అంత బాగున్నాయి. నీలాంటి అవతారం కనుక నా దగ్గర టవల్ కనుక ఉంటే ఈ పాటికి కట్టుకొని స్నానం చేసేద్దాం. నా అవతారం ఈ పంచి కట్టుకొని అక్కడ స్నానం చేసేసి మళ్ళీ ఇప్పటికైనా వెళ్ళి పంచి కట్టుకొని వెళ్ళి స్నానం చేయొచ్చు కదా. కాకపోతే అందరూ ఉన్నారు జనాలు. నాకు అది కూడా సమస్య కాదు, కానీ పంచి తెచ్చుకున్నాను కానీ టవల్ తెచ్చుకోలేదు. నా దగ్గర ఉంది, తీసుకో. స్నానం చేసేసి హాయిగా ప్రశాంతంగా గుళ్ళో ఒక మూల కూర్చొని కొద్దిసేపు జపం చేసుకొని వెళ్ళిపోతే చాలు. అంతే. ఈ రోజుకి కడుపు నిండిపోయినట్టు. అంతే. ఈ నీళ్లు తాగుతుంటే కడుపు నిండిపోతున్నారు. అంత బాగుంది. సరే, మొత్తానికి ఈ గుడి గురించి, డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ గురించి చూసిన గుళ్ళన్నీ చూస్తే, నేపాల్లో ముఖ్యంగా పశుపతినాథ్ గుడికి వెళ్ళాం కదా. పశుపతినాథ్ గుడి గురించి మాట్లాడుతున్నాం. తర్వాత